మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. మే నెలలో తిరుపతి వేదికగా ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మే 15 నుంచి 18వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ మేరకు నెల్లూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ నాయకులు పోస్టర్ని ఆవిష్కరించారు. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు విమర్శించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మతతత్వ విధానాలు, జాతీయ విద్యా విధానం, ఉపాధి, నిరుద్యోగ సమస్యలపై మహాసభలలో పెద్ద ఎత్తున చర్చలు జరిపి నిపుణుల సలహాల మేరకు ఉద్యమాలు నడిపేందుకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. మహాసభలను యువతీ యువకులు జయప్రదం చేయాలని వారు కోరారు. నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. జాతీయ మహాసభలు 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో రేపు నెల మే 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు జాతీయ మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ మహాసభల ముఖ్య ఉద్దేశం దేశంలో యువత పోరాడకపోతే భవిష్యత్తు ఉండకపోయే పరిస్థితిలో యువత పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే పైన అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ కానీ, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ యువతను ఏదో విధంగా మోసపూరిత వాగ్దానాలే చేస్తున్నారు. నరేంద్ర మోడీ అధికారంలో చెడు నల్లధనాన్ని తీసుకొస్తాను, మీకు ప్రతి ఒక్కరి జనాల అకౌంట్లో డబ్బులు వేపిస్తాను, అనేక వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాన్ని పక్కన పెట్టి ఈరోజు మతపరమైన ఉద్దేశాలు రెచ్చగొట్టే విధంగా హిందుస్థాన్ ఆర్ఎస్ఎస్ భావజాలను నోరేస్తా అందరికీ ఇక్కడ ఉండే హిందూ ముస్లిం భాయ్ అనే రాష్ట్రాలను కూడా విడదీసే విధంగా వీళ్ళని కొట్టుకొని సావండి అని చెప్పే విధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ తయారయ్యారు. దాన్ని ఎంకరేజ్ చేస్తా ఒక సీఎం కొడుకు అంటే ఈయన లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మేము రాగానే మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం పెడతామని చెప్పి యువతకి చాలా మంది నిరుద్యోగులకి ఆశ కలిగించారు. అన్ని విధాలు మోసాలు చేస్తున్నారు. మెగా డిఎస్సీ లేదు, పిఐటి పోస్టులు లేదు, ఎన్నో స్కూల్లో టీచర్ పోస్టులు ఎన్నో ఖాళీగా ఉన్నాయి, దాన్ని కూడా భర్తీ చేయలేదు. అదేమంటే మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఇప్పుడు కొత్తగా వక్ఫ్ బోర్డు స్థలాల్ని మేము వాళ్ళకి అప్పగిస్తాం, ముస్లిమ్స్కి మేలు చేస్తాం అంటున్నారు. మీరు కానీ దీనికి సంబంధించి ఏదైతే విద్యార్థులకు యువజనులకు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే రేపు జరగబోయే తిరుపతి జాతీయ మహాసభ ప్రదర్శనలో మిమ్మల్ని ఎండగట్టే విధంగా యువత ప్రతి స్టేట్ నుంచి యువత తిరుపతికి వస్తుంది, పాల్గొని మీకు గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం.